గాంధీ భవన్ లో గొర్రెలు తోలిచ్చిరట. మొత్తం గొల్ల కుటుంబాలందరూ పోయి గాంధీ భవన్ లో గొర్రెలు తోలిరట. ఎందుకు 100 రోజుల్లో రెండవ విడత గొర్రెలు ఇస్తాను, 500 రోజులైంది, మీ సంగతి ఏందని గొల్ల కుటుంబాలంతా గాంధీ భవన్ ముట్టడించినట్టు. గొర్రెలు కూడా పోయినాయట గాంధీ భవన్. మా యాదవుల మంత్రి పదవి సంగతి ఏందని అడిగిరట. అంటే ఏది చూసినా అంత ఆగమాగం, సగం సగం ఉన్నది. గ్యాస్ పథకం ప్రారంభించింది. ఇదేమైంది, 3 నెలల గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ పైసలు ఉండకుండా పడతలేవు, బంద్ అయిపోయింది, సబ్సిడీ బంద్ అయిపోయింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు, అది 10 లక్షల మందికి వేస్తామన్నారు, 1,00,000 మందికి ఒక్కసారి వేసిండ్రు, దాన్ని బంద్ పెట్టిండ్రు, అది కూడా అటే పోయింది. ఇక రాజీవ్ యువ వికాసం అయితే ప్రారంభం కాకముందే ఆగిపోయింది దాని సంగతి. సంఘాలకు బోనస్ అన్నారు, అది కూడా ఉత్తర అయిపోయింది, తుస్సుమన్నది. ఇప్పుడు ఈ యాసంగి పంటకు సన్న వడ్లకు ₹1 కూడా బోనస్ ఇయ్యలే, బోనస్ కూడా అట్టెక్కింది, బోనస్ బోగస్ అయిపోయింది. ఒక తాపు ఇచ్చిండ్రు, బోనస్ బంద్ పెట్టిండ్రు. రాజీవ్ వికాసం స్టార్ట్ కాలే, గ్యాస్ సిలిండర్ 3 నెలల బంద్ అయిపోయింది, గొర్రెలు బంద్ పెట్టేసిండ్రు, ఏది కూడా చక్కగా లేదు. రాంగ చిప్పల తుర్తి ఆగచ్చినాం. ఆ చిప్పల తుర్తి కాడ చూస్తే గ్రామ పంచాయతీ ముందు ట్రాక్టర్ తాళం వేసి పెట్టింది. ఆ డ్రైవర్ కూర్చున్నాడు, సఫాయి ఆయన కూర్చున్నాడు. ఏంది పోయి ట్రాక్టర్ గీడు ఉంది అంటే అలా గాసం లేదు సార్, గాసం లేదు, ఏం చేయమంటావు అంటుండు. అంటే ఏమైంది అన్న, డీజిల్కు పైసలు లేవు సార్, 20 రోజులే ట్రాక్టర్ రీతలేవు, డీజిల్కు పైసలు లేవు అన్నాడు. అంతే అంటలేడు. ఆ ఊర్లో 110 బుగ్గలు ఉంటే 90 బుగ్గలు కాలిపోయినాయట, 10-20 బుగ్గలే ఎదుగుతున్నాయి. కాలిపోయిన బుగ్గలు ఇద్దామంటే పైసలు లేవట. పైప్ బలిగిపోతే అక్కిద్దామంటే, తుక్కుడేద్దామంటే పైసలు లేవట. మంచినీళ్ళు రాకపోయినా దిక్కు లేదు, బుగ్గలు వెలిగిపోతే అడిగేటోడు లేడు. చెత్త ట్రాక్టర్ బంద్ అయిపోయింది. కేసీఆర్ గారు దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలిపింది. ప్రతి ఊరుకు, ప్రతి తండాకు ట్రాక్టర్ ఉన్న రాష్ట్రం ఏదంటే భారతదేశంలో అది తెలంగాణ రాష్ట్రం. పల్లె పల్లెకు ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ ఇచ్చిండు, నర్సరీ పెట్టించిండు, డంప్ యార్డ్ కట్టించిండు, వైకుంఠ ధామాన్ని కేసీఆర్ కట్టించిండు. ఈ రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ఏం చేస్తాం ఆనవాళ్ళు? ఇచ్చిన ట్రాక్టర్ను గ్రామ పంచాయతీ కూడా పెట్టి తాళం వేసి చెత్త ఎరకుండా చేయడమే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడమా? మార్పు మార్పు అంటే ఏం మార్పు? ఊర్లను చీకట్మయం చేసి బుగ్గలు వెలగకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పా? ఊర్లలో పోతే బుగ్గలు లేవు, చెత్త ట్రాక్టర్ 20 రోజులు అయిందట రాక. వానకాలం వచ్చింది. ఇలా వానకాలంలో చెత్త ఎరగకపోతే డయేరియా, అంటు రోగాలు, విష జ్వరాలు వచ్చి వైరల్ ఫీవర్స్ వచ్చి గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడరా? ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి? పాలన గాలి వదిలేసిండు, ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టుకుంటూ పనిచేస్తా ఉన్నాడు. ఇలా అన్యాయం అయిపోయింది. ఆ డ్రైవర్ చెప్తున్నాడు, 3 నెలలే సార్ మాకు జీతం పడక అంటుంది. అంటే సఫాయి కార్మికులకు 3 నెలల నుంచి జీతాలు లేవు. ట్రాక్టర్లో ఆయిల్ మార్చక, ఫిల్టర్ మార్చక ఏడాది అర్థమైంది సార్ అంటుంది. ట్రాక్టర్ సర్వీసింగ్ చేయడానికి పైసలు లేవట. ట్రాక్టర్కు ఇన్సూరెన్స్ కడదామంటే పైసలు లేవట. ట్రాక్టర్కు 3 నెలల క్వార్టర్లీ ట్యాక్స్, ఆర్టీఏ ఫీజు కడదామంటే పైసలు లేవట. ట్రాక్టర్లో డీజిల్ వద్దామంటే పైసలు లేవు సార్, ఏం చేయమంటాం? మూలకి పెట్టాము. జనం ఏమో మమ్మల్ని తింటుండ్రు, రేవంత్ రెడ్డి ఏమో హైదరాబాద్ కూర్చున్నాడు, కనబట్టే జనం మమ్మల్ని తింటూ ఇలా గాసం లేదు సార్ అనుకుంటు. ఇది ఈరోజు పల్లెల్లో ఉన్న పరిస్థితి.